వచ్చారా? మీ గురించే చూస్తున్నాం. దేనికత్తయ్యా? మీ అబ్బాయితో మిమ్మల్ని అన్ని మాటలు అనిపించినా అక్షర్ ఎక్కడ కనబడుతుంది? మీ కోడలు అందరూ కనిపిస్తున్నారు. వాళ్ళ మాయలో పడిపోయారా? మోసపోయిండవు వదినా. నీ నుంచి ఆస్తి లాక్కోడానికే నిన్నేదో మసిపూసి మారేడికాయ చేసుండారు. అవునత్తయ్య గారు, మెత్తటి మాటలు మాట్లాడి ఈ అక్షరం ఈ అబ్బాయిని పడేస్తోందని బాగా అర్థమవుతోంది. పడకండి, లేవండి, వీళ్ళని గెంటేయండి. నన్ను గెంటేస్తే అప్పుడు మీ పని మీరు చేసుకుంటారా? మా పనేంటి? తమరొచ్చింది అందుకే కదా. ఒంటరిగా ఉంటారని తోడుగా ఉందామని వచ్చాం అక్షరా. కొడతావేంది? పాపం ఆవిడ్ని అలా వదిలేయడమే మీకు నచ్చుద్దా? మా వాళ్ళ మీద చేయి చేసుకుంటావేంటి? ఓ, మరి నిన్ను కొట్టలేదనా? మమ్మల్ని ఇలా మీ ముందే కొడుతుంటే చోద్యం చూస్తావేంటోదిరా? నేను చెయ్యాలనుకున్నది మా అక్షర చేస్తే శభాష్ అని చప్పట్లు కొడతాను, కానీ ఇంకేం చేస్తాను? శభాష్ అక్షర. ఏం చేస్తున్నారు? ఆస్తి కూడా ఇచ్చేసారా? ఇచ్చేసా. మీకు మాయ మాటలు చెప్తే వాటి నమ్మి ఇచ్చేస్తారా అత్తయ్యా? మీ శ్రేయస్సు కోరే మమ్మల్ని అక్షర కొడుతుంటే మీరు చప్పట్లు కొడుతున్నారా? అసలు ఇదెక్కడ న్యాయం రాజ్యం అత్తయ్యా? నీతి న్యాయం లేని వాళ్ళు మీరు న్యాయం గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను. మేమేం చేశామయ్యా? మేమేం చేశాం? మీ అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నాం. అది తప్ప? కంటికి రెప్పలా కాపాడాలనుకున్నారు, లేదా తననంత ముందించి ఆస్తిని కాజేయాలనుకున్నారు? మాకు తెలియదనుకున్నారా? ఇప్పుడు అర్థమైంది రాజ్యం అత్తయ్యా. మా మీద ఆధారాలు లేని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మీ దగ్గర చెడు చేసింది. ఓ, మీరలా వచ్చారా? ఆధారాలు లేవా? అశ్విన్ గారు, ఇవి సరిపోతాయేమో చూడండి. రాజ్యమాస్తి మన పేరు మీద రాసిచ్చినట్టు పత్రాలు రెడీ చేసుకొద్దాం. రాజ్యానికి తెలిసిపోయి ఎదురు తిరిగితే దాన్ని అంతమొందిద్దాం. సహజ మరణంగా చూపిద్దాం. శృతి, నువ్వు మారాలని అనుకున్నాను. నీ మార్పు కోరుకున్నాం, అంతేకాని నేను చావనక్షరా. చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తాను. అప్పుడైనా నేను మీ అందరికీ చేసిన దానికి నాకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అక్షరా. ఒక్కటి అడుగుతాను అక్షరా, నన్ను క్షమించవా అక్షరా? ప్లీజ్, ఈ ఒక్క మాట చెప్పక్షరా. నేను తృప్తిగా వీళ్ళతో వెళ్ళిపోతాను అక్షరా. ప్లీజ్ అక్షరా. ఎందుకే అక్షరా నిన్ను గొప్పదాన్ని అనేది? నాలాంటి శత్రువునైనా నువ్వు కనికరిస్తావు. నువ్వెంత మంచిదాని అక్షరా. చాలు అక్షరా, చాలు. మీరందరూ నన్ను క్షమించండి. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. అక్షరా, మేమేం చెయ్యలేదు అక్షరా. అరే, మేమేం చెయ్యలేదు. మమ్మల్ని వదలండి. ఇన్నాళ్లకి మారింది చిన్నక్క. కాలమే అన్నిటినీ మారుస్తుంది. ఈ రోజు శృతిలో మార్పు తెచ్చింది. తనకొక మనిషినని గుర్తు చేసింది. ఇదే కదా మనకు కావాలి. ఇదే జరిగింది. బుజ్జి ఇంకొకళ్ళు ఉండుంటే బాగుండు అంటుంటే నాకు బాధేసింది. చిన్ని నీ తోడబుట్టిందే అని చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. హలో, బాగున్నాను సార్. మీరు బాగున్నారా? ఓ సరే సార్, అలాగే వస్తాను. ఎవరక్షరా? బుజ్జి స్కూల్ ప్రిన్సిపల్ అండి. బుజ్జి. ఏంటమ్మా? రేపు ఇండిపెండెన్స్ డే కదా,
మీ ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు. అత్తయ్య గారిని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. రేపు గేమ్స్ కూడా ఆడిస్తున్నారంట. మనక అక్షర? కాదత్తయ్య, పిల్లలకి మదర్స్ డే అంట. అంటే నువ్వే అమ్మా? అప్పుడు చిన్ని పిన్ని కూడా వస్తారు కదా? మరి వస్తారు కదా, మళ్ళీ ఇద్దరు బాగా ఆడుకోండి. మీకు ఏం గేమ్స్ పెడతారో ఏంటో. ఏమోనండి, రేపు వెళ్తాం కదా, అక్కడ చెప్తారు. హలో పిల్లలు, మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సార్, ఇప్పుడు గేమ్స్ అన్నారు కదా, ఆ గేమ్ ఏంటి? ఫస్ట్ గేమ్ పిల్లల కళ్ళకి గంతలు కడతాం. వాళ్ళొచ్చి స్పర్శతో మదర్ని కనుక్కోవాలి. ఓ, సో విన్నారు కదా మదర్స్, అందరూ రెడీ కదా? రెడీ పిల్లలు? రెడీ, 1 2 3 గో. చిన్ని ఏంటి నా దగ్గరికి వస్తుంది? నన్ను పట్టుకుంటుందా ఏంటి?